మనం ఇలాగ చూసుకుంటే ఈ కారణం వల్లనే సూర్యుడు చుట్టూ తిరుగుతూ భూమి ఉంటుంది. అనంత శూన్యంలో ఒక గమ్యం లేని ప్రయాణం చేస్తూ ఉంటుంది. తన కక్షలోనే తిరుగుతుంది. తను ఏ కక్షలో ఉందో ఆ కక్షలోనే సవ్యంగా తిరుగుతూ ఉంటుంది. ఇలానే దేవుడు మన జీవితాలు కూడా నడిపిస్తూ ఉంటాడు. ఆకర్షించే శక్తి ఎంత అవసరమైతే వికర్షణ శక్తి కూడా అంతే అవసరం. దేవుడిని ఆకర్షించే శక్తి ఎలా ఉంటుందో మనకి శ్రమలు, శోధనలు, జీవిత సమస్యలు కూడా అంతే అవసరం. అందుకే దేవుడు మనల్ని కొన్నిసార్లు దూరంగా ఉంచి శోధనలు, శ్రమలు, ఈ జీవిత సమస్యలనే ఒత్తిళ్ళు వీటితో మనని పరీక్షిస్తూ ఉంటాడు. మనకి వ్యతిరేకంగా కనిపించే సంఘటనలు ఎన్నో మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. కానీ అవి మనం ఏమనుకుంటామంటే, అబ్బా! ఏంటి ఈ సమస్యలు, నేను భక్తిలో ఉన్నాను, ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇలా ఉన్నాను. కానీ ఒకదాని తర్వాత ఒకటి ఈ జీవిత శైలిలో సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఏంటి ప్రభువా! అని మనం అనుకుంటూ ఉంటాం గానీ, అవి స్థిరంగా ఉండవే కాదు. వాటి స్థిరపరిచే శక్తులు కావు గానీ, మన ఆత్మీయ జీవితంలో స్థిరపడాలంటే ఆ సంఘటనలన్నీ మన జీవితంలో దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. ఆయన దూరంగా ఉండి మనల్ని ఆ శ్రమల గుండా నడిపిస్తూ, అప్పుడు కూడా ఆయన మనల్ని ఆ జీవిత సమస్యల్లో కాచి కాపాడుతూ, ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మనల్ని కాపాడుతూ ఉంటాడనమాట. అందుకని మనము ఆత్మీయ జీవితంలో ఇవన్నీ మనకి మేలు కలగడానికే అని తెలుసుకోవాలంటే, మన జీవిత సమస్యలు దాటినప్పుడు మన జీవితంలో వచ్చే అనేకమైన సంఘటనలు, సమస్యలు, శోధనలు, కష్టాలు, బాధలు ఇవన్నీ వచ్చినప్పుడు, శ్రమలు, శోధనలు అనే ఈ ఒత్తిడుల నుండి మనము ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, ఇవి స్వీకరిస్తూ నడుస్తూ ఆయన ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఈ మనం ఏమవుతామంటే మనపై ఆయన పెట్టిన ఈ బరువులన్నీ కూడా, ఈ బరువులు అనుకుందాం, ఈ సిలువలు, ఈ ఆయన మనకి కాడి పెట్టినట్టుగా ఇవన్నీ కూడా మనం స్వీకరించినప్పుడు వీటిలో నుంచి ఆయన మనని దాటిస్తాడనమాట. దీనికి ఏం కావాలంటే విశ్వాసం కావాలి, ఓపిక కావాలి. అప్పుడు పరలోకపు పిలుపులకు అనుగుణంగా సాగిపోతాం అన్నమాట. జీవిత సమస్యలు ఎదుర్కోవాలని, జీవిత సమస్యల్లో వచ్చే వెంట శ్రమలు, శోధనలు అనే ఈ ఒత్తిడుల నుండి మనం దాటాలంటే మనకు విశ్వాసము, ఓపిక ఇవన్నీ అవసరము. అప్పుడు ఈ ఓపికతో మనం పరలోక పిలుపు పిలుపునకు అనుగుణంగా సాగిపోతున్నప్పుడు, అప్పుడు మనం జయం పొందినప్పుడు ఇలా అన్నీ దాటితే అప్పుడు మనం తెలుసుకుంటాం. ఇవన్నీ కూడా మన మేలు కలగడానికే జరిగాయని మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇవన్నీ మనం మేలు కలుగుటకే, మనకి మేలు ఇవ్వడానికే, మేలు జరగడానికే ఇవన్నీ దేవుడు అనుమతించాడు. వీటి ద్వారా మనం జయం పొందామని మనం తెలుసుకుంటాం. దేవుడి వాక్యంను దీవించునుగాక. అందుకని మనం నేర్చుకున్నది ఏంటంటే, జీవిత సమస్యల్లో అంటే శోధనలు, శ్రమలు, ఒత్తిడులు, ఇలాంటి ఒత్తిడి నుండి మనకు కావాల్సిన విశ్వాసం, ఓపిక. ఆ దేవుడు అనుమతించాడని, వీటి ద్వారా మనకి మేలు చేస్తాడని, ఇవన్నీ సమకూడి జరుగుతున్నాయంటే మనకు గొప్ప మేలు దాచిపెట్టాడని, వీటిలో జయమిచ్చి ఆ గొప్ప మేలు పొందుకోవడానికి దేవుడు సహాయం చేశాడని నమ్ముతూ మన ప్రార్థనా జీవితంలో ఆగకుండా సాగిపోతూ ఉండాలి. దేవుడి వాక్యంను దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. అత్యంత మహాపరిశుద్ధుడును, ప్రేమమయుడు, కృపామయుడు, దయామయుడైన ప్రభువా, మీ అభిరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాద సన్నిధానికి వచ్చినానైనా. నాయన ఈ వాక్యంతో మాతో మాట్లాడి, మా జీవితంలో వచ్చే అనేకమైన శోధనలు, ఒత్తిడులు, సమస్యలు, శ్రమలు, శోధనలు, కష్టాలనే ఒత్తిడుల నుంచి నాయన ఇవన్నీ మాకు సమకూడి జరుగుతున్నాయంటే, మేము ఆత్మీయ జీవితంలో ఎదగాలని, ఆత్మశక్తిని పొందుకోవాలని, ఆత్మతో ప్రార్థన చేసి నాయన మేము విశ్వాసంతో, ఓపికతో, కనిపెడుతూ మీలో నాయన ఇవన్నీ మా మేలు కలుగుటకై జరిగాయని నమ్ముతూ ముందుకు సాగిపోవాలని, ఇవన్నీ వీటిలో జయం పొందినప్పుడు అప్పుడు మాకు తెలుస్తుందని, మేము మేలు కలుగుటగా ఇవన్నీ మాకు జరిగాయని మేము తెలుసుకునేలాగా మీరు చేస్తారని, మీరు వివరించిన వాక్యాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతి విక్లైనంగా వీడికొచ్చినాం తండ్రి. ఆమేన్. మరొకసారి నన్ను ప్రోత్సహించి బలపరుస్తున్నందుకు వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మీరు నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయాలని మీ అందరి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు నా గురించి ప్రార్థన చేయాలని కోరుతూ మీకు నా వందనాలు తెలియజేస్తూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.